హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ టీవీ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నాను అనేది ఆల్రెడీ థంబ్నెయిల్ మీద మీరు చూసినట్టయితే అర్థమై ఉంటుంది. సో నా టేబుల్ బడ్జెట్ ఎంత అయింది, ఇది ఎలాగ బిల్డ్ చేశాను నేను అనేది మీకు క్లియర్గా అయితే షేర్ చేయబోతున్నాను. సో ఆన్లైన్లో అయితే తీసుకోలేదు, ఆఫ్లైన్గా చేశాను ఈ టేబుల్ అనేది నేను. సో అది ఎలాగనేది మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో మీరు కూడా టేబుల్ అనేది చేసుకోవాలి అనుకుంటే మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇది హెల్ప్ అవ్వచ్చు అనమాట నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ టేబుల్ అనేది ప్యూర్లీ యూట్యూబ్ కోసం అయితే నేను బిల్డ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది ఎలాగనేది స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. ఎక్కడ బోరింగ్ అనేది కొట్టించండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ట్రై చేయండి ఈ వీడియోను. సో ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ అనేది చేయండి, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ను రీచ్ అయిపోవాలి మన ఛానల్ అనేది. ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ టేబుల్కి సంబంధించిన రా మెటీరియల్స్ అనేది నేను ఎక్కడ బై చేశాను అండ్ ఆల్సో వాటికి సంబంధించిన ప్రైస్ ఎంత అనేది మీకు చెప్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ మనకు టేబుల్కి కావాల్సినది పైన ఉన్న వుడెన్ ప్లాంక్ అనేది కావాలి. ఆ వుడెన్ ప్లాంక్ అనేది నేను బయట మార్కెట్లో అయితే తీసుకున్నాను. సో వుడెన్ ప్లాంక్స్ సెల్ చేసే షాప్స్ అనేది మీకు అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో, అక్కడికి వెళ్తే మీరు తీసుకోవచ్చు. వాళ్ళు క్వాలిటీని బట్టి మీకు రేట్ అనేది చెప్తూ ఉంటారు. మీకు నచ్చిన క్వాలిటీ అనేది అక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో నేను తీసుకున్నది ఎంత ఉంది మెజర్మెంట్ అండ్ ఆల్సో ప్రైస్ ఎంత అనేది చెప్తాను చూడండి. నేను తీసుకున్నది వచ్చేసి 3x2 ఫీట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆల్సో థిక్నెస్ వచ్చేసి 0.75 ఇంచెస్ థిక్నెస్ అయితే తీసుకున్నాను. సో ఈ ప్లేవుడ్ షీట్ అనేది ఒక 400 రూపీస్ అయితే పడింది నాకు. సో మీరు అడగండి, మీకు వేరియా అనేది అవ్వచ్చు, నేను తీసుకున్నంత ప్రైజే పడాలి అని లేదు ఈ స్పెక్స్తో మీరు తీసుకున్నా కూడా. సో అది ఏరియాని బట్టి మారిపోతూ ఉంటుంది కొద్దిగా అటు ఇటు. సో ఈ వుడెన్ ప్లాంక్ అనేది మీరు అక్కడ నుంచి తీసేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం వుడెన్ ప్లాంక్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఆ వుడెన్ ప్లాంక్ అనేది సర్ఫేస్ మీద మనం చేతి పెట్టి ఇలాగా మూవ్ చేసినా కూడా మనకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అంత స్మూత్గా అయితే ఉండదు, రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. మనం ఏదన్నా పెట్టినా కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి దాని మీద. సో దానికోసం మనం ఏంటంటే పైన ఒక షీట్ అనేది వేస్తాం. సో ఆ షీట్స్ అనేది మీకు బయట మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. అవి డిఫరెంట్ డిజైన్స్తో దొరుకుతూ ఉంటాయి. మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అనేది తీసుకోవచ్చు. అది కొద్దిగా ప్రైస్ అనేది ఎంత పడచ్చు అనేది నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదు, ఎందుకనంటే ఇక్కడ ఇమేజ్ వేస్తున్నాను చూడండి. సో ఇది ఆల్రెడీ మా ఇంట్లో అయితే ఉండేది. సో ఉన్నది నేనైతే యూజ్ అనేది చేసుకున్నాను, అది పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది ఈ వుడెన్ ప్లాంక్కు. ఇదైతే నేను యూజ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మనకి ఎటువంటి ప్రైస్ అనేది పడలేదు నాకు వచ్చేసి. సో ఇక్కడ కూడా మీకు కొద్దిగా ప్రైస్ అనేది యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఈ వుడెన్ ప్లాంక్ అండ్ ఆల్సో ఆ పైన ఉన్న షీట్ ఉంటుంది కదా మనం బై చేసింటే ఒక డిజైన్తో, ఆ రెండింటిని మనం అయితే ఫస్ట్ స్టిక్ అనేది చేసేయాలి టుగెదర్గా. సో అలాగే స్టిక్ చేయాలి అంటే మనకు కంపల్సరీ ఫెవికల్ అయితే కావాలి. సో నేను వచ్చేసి ఒక 200 రూపీస్ అయితే పడింది ఈ ఫెవికల్ అండ్ ఆల్సో ఈ టేప్ అనేది. సో వైట్ టేప్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఒక పేపర్ టేప్ ఇది వచ్చేసి. సో అది మీకు మార్కెట్లో అవైలబుల్ అయితే ఉంటుంది. ఇవి రెండు కలిపి ఒక 200 రూపీస్కి అయితే వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వుడెన్ షీట్ అనేది ఉంది కదా, ఈ షీట్ మీద మనం ఫెవికల్ అనేది పోర్ చేసి దాన్ని ఈక్వల్గా మనం స్ప్రెడ్ అయితే చేసేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత అది ఏదైతే మన దగ్గర షీట్ అనేది ఉంటుందో ఆ షీట్ని అనేది పైన ఉంచేసి మీరు స్టిక్ చేసేస్తే స్టిక్ అనేది అవుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టిక్ చేసిన తర్వాత సైడ్ అనేది మనకు పైకి అనేది లేచే అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే మనకు వదిలేసామనుకోండి అలాగే స్టిక్ చేసి అది స్టాండర్డ్గా అయితే ఉండదు మనకు వచ్చేసి. దానికోసం మనం ఏం చేయాలి అంటే ఈ టేప్ అనేది తీసుకుంటాం కదా, ఈ టేప్తో సైడ్ మొత్తం మనం టేపింగ్ అనేది చేస్తాం. టేపింగ్ అనేది చేసిన తర్వాత ఒక హాఫ్ డే కానీ 1 డే కానీ పైన ఏదన్నా వెయిట్ అనేది పెట్టాలి ఈ వుడెన్ ప్లాంక్ మీద. నేను వచ్చేసి ఈవినింగ్ అయితే స్టిక్ అనేది చేసేసి నైట్ మొత్తం పెట్టేసి దాని మీద బియ్యం ప్యాకెట్స్ అయితే పెట్టాను. 25 kgs ఉంటాయి కదా, ఒక 3 or 4 ప్యాకెట్స్ అనేది పెట్టేస్తే అది వెయిట్ అనేది పెట్టాను. సో మార్నింగ్ కల్లా మనకు ఫిక్స్ అయితే అయిపోయింది అది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే ఐరన్ పైప్స్ అయితే కావాలి ఫ్రెండ్స్. సో మీరు వుడ్తో కూడా బిల్డ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను వచ్చేసి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఐరన్ పైప్స్ అనేటివి తీసుకున్నాను. సో మనకు ఫ్రేమ్కి ఏవైతే పైప్స్ కావాలో మీరు ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకోండి, ఇంత లెంత్ ఉండాలి అనేది, హైట్ ఎంత ఉండాలి, ఇదంతా మీరు ఒక ఎస్టిమేషన్ అనేది వేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తే ఆ లెంత్లు అనేవి దానికి తగ్గట్టు వాళ్ళైతే మీకు కట్ చేసి ఇస్తారు ఆ పైప్స్ను. సో అది కూడా గేజ్ను తగ్గట్టు ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది మీరు చూసుకోండి, మీకు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనే దాన్ని బట్టి తీసుకోవచ్చు. సో గేజ్ అనేది ఎక్కువ ఉండేది వేసుకునే కొద్దీ టేబుల్ వెయిట్ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఐరన్ పైప్స్ అనేవి ఒక 1000 రూపీస్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్ నాకు వచ్చేసి. సో నేను లెంత్ అనేది ఎంత ఉండాలి అనేది ఒక ఐడియా అనేది ముందే పెట్టుకున్నాను. మీరు కూడా ఆ మెజర్మెంట్ అనేది పెట్టుకోండి, ఒక ఎస్టిమేషన్ అనేది. దానికి తగ్గట్టు వాళ్ళకి చెప్తే ఆ లెంత్కు తగ్గట్టు కట్ చేసి మీకైతే ఇస్తారు ఆ పైప్స్ అనేవి. సో ఆ పైప్స్ అనేవి తీసుకున్న తర్వాత ఆల్రెడీ మా ఇంట్లో ఆర్క్ వెల్డింగ్ మిషన్ అయితే ఉంది. సో నో ప్రాబ్లం, ఆ ఆర్క్ వెల్డింగ్ మిషన్తో మేమే వెల్డింగ్ అనేది చేసుకున్నాం. నేను మా డాడీ కలిసి ఈ వెల్డింగ్ అనేది చేసేసాము. ఇక్కడ ఇమేజ్ అయితే వేస్తున్నాను చూడండి స్క్రీన్ సైడ్. సో అలాగైతే మేము మొత్తం ఆ ఫ్రేమ్ అనేది రెడీ అనేది చేసుకున్నాము. మీకు కావాల్సినట్టు మీరు రెడీ అనేది చేసుకోవచ్చు.
సో మీరు వెల్డింగ్ షాప్కి వెళ్ళా కూడా వాళ్ళు వెల్డింగ్కి ఎంత ప్రైస్ అవుతుంది అనేది చెప్తారు. దాని తగ్గట్టు మీరైతే వెల్డింగ్ అనేది చేపించేసుకోవచ్చు. మీ ఐడియా తగ్గట్టు మీ టేబుల్ అనేది ఎలా ఉండాలి అంటే అలాగా. సో ఇంకా మిడిల్లో కూడా ఒక ర్యాక్ ఉంటే బాగుంటుంది, నా యూట్యూబ్ ఎక్విప్మెంట్స్ ఏవైనా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో. ఇంట్లో ఐరన్ రాడ్స్ అనేవి ఉంటే వాటినే పెట్టేసాం డైరెక్ట్. మీరు కావాలి అంటే పైప్సే తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను వెయిట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ పైప్స్ అనేది తీసుకోకుండా ఈ రాడ్స్తో వెల్డింగ్ పెట్టాను. ఎక్కువ వెయిట్ ఏమైంది కాబట్టి సరిపోతుంది నాకు వచ్చేసి. సో మనకు ఫ్రేమ్ అనేది రెడీ అయింది. ఈ ఫ్రేమ్కి మనం పెయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఒక 50 రూపీస్ అలా పెడితే మీకు పెయింటింగ్ బాక్స్ అనేది ఇస్తారు ఒకటి. సో మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని వేసేసుకోవచ్చు డైరెక్ట్, నో ప్రాబ్లం. సో ఇవి కూడా ఆల్రెడీ మా ఇంట్లో ఉండేవి, అంటే ఇంతకుముందు వాడాము ఐరన్కు పెయింటింగ్ వేయడానికి. అవే ఉంటే వాటినే వేసేసాను. ఇక్కడ కూడా 0 రూపీసే నాకు ఖర్చు అనేది. ముందున్నవి అలా ఎలాగో వేస్టే, అది వదిలేసాను ఆ పెయింట్ అనేది. సో అదే దీనికి వేసేసాను నేను వచ్చేసి. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఐరన్ ఫ్రేమ్ అనేది రెడీ అయిపోయింది టేబుల్కి సంబంధించినది. ఐరన్ ఫ్రేమ్ అనేది మనం ఇంట్లో ఉంచుకొని అటు ఇటు మూవ్ చేసామనుకోండి, కింద గీతలు పడే అవకాశాలు అనేవి ఉంటాయి. కింద ఐరన్ పైపే కదా ఉన్నది. సో అవి గీతలు అనేది పడకుండా ఉండాలి అనుకుంటే లెగ్ క్యాప్స్ అనేవి మీకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఆ ఐరన్ పైప్ అనేది సైజ్ ఎంత ఉందో దానికి తగ్గట్టు మీరైతే చేసేసుకోవచ్చు. నేను ఇవి అయితే తీసుకున్నాను మార్కెట్లో. ఈ లెగ్ క్యాప్స్ అనేవి మీకు స్క్రీన్ షాట్ కనిపిస్తున్నాయి. ఇవి ఒక 60 రూపీస్కి అయితే రావడం జరిగాయి నాకు. సో ఇప్పుడు మనకు టేబుల్ కావాల్సినవి మొత్తం అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు జస్ట్ ఆ లెగ్ క్యాప్స్ వచ్చేసి ఆ లెగ్స్కి పెట్టేస్తే అవి ఫిట్ అనేది అయిపోతాయి. నెక్స్ట్ మనం వుడెన్ ప్లాంక్ అనేది పైన ఫిట్ అనేది ఇవ్వాలి. దీనికోసం నేను ఏంటంటే ఐరన్ పైప్తో ఒక ఫ్రేమ్ అనేది రెడీ చేసాం కదా, ఆ ఫ్రేమ్కే నేను చిన్న చిన్న ప్లేట్స్ అనేవి కట్ చేసి ఆ ప్లేట్స్ అనేవి వెల్డింగ్ అనేది చేసుకున్నాం. సో వాటికి స్క్రూ వేసి బిగిచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలాగ మీరు ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా మిడిల్లో ర్యాక్ అంటారా, అది ఆల్రెడీ ఇంట్లో ఉండే వుడెన్ ప్లాంక్ అనేది, ఆ వుడెన్ ప్లాంకే డైరెక్ట్ అయితే వేసేసాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇమేజ్ అనేది టేబుల్ రెడీ అయిన తర్వాత. సో ఈ విధంగా నేను టేబుల్ అనేది బిల్డ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ టేబుల్ బడ్జెట్ ఎంత అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఐరన్ మెటీరియల్ వచ్చేసి మనకు 1000 రూపీస్ అనేది పడ్డాయి. నెక్స్ట్ పైన ఉన్న వుడెన్ ప్లాంక్ అనేది మనకు 400 రూపీస్కి అయితే వచ్చింది నాకు. దాని మీద షీట్ కావాలంటే దాని కాస్ట్ అనేది మీకు పెరిగిపోతూ ఉంటుంది. సో దాని తగ్గట్టు మీరైతే తీసేసుకోండి ఏదో ఒకటి. పైన అది ఉంటేనే బాగుంటుంది ఏదన్నా ఒక డిజైన్లో, అది లేకపోతే మనం యూజ్ అనేది చేయలేము టేబుల్ను ప్రాపర్గా. నెక్స్ట్ మనకు ఫెవికల్ వచ్చేసి ఒక 200 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఇంకా మన లెగ్ క్యాప్స్ మాట్లాడుకున్నట్టయితే అవి ఒక 16 రూపీస్ అనేది పడ్డాయి. సో టోటల్ ప్రైస్ వచ్చేసి 1660 రూపీస్ అయితే పడింది. సో రౌండ్ ఫిగర్ చేసుకుంటే 1700 అనుకోండి. మీకు నచ్చిన చోట మీరైతే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. బయట చేసుకుంటే నాకు ఇలాగ ఖర్చు తక్కువైంది అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మీకోసం మంచి మంచి కంటెంట్ అనేది తీసుకొని వస్తాను ఫ్యూచర్లో కూడా. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10K సబ్స్క్రైబర్స్ను రీచ్ అయిపోవాలి మన ఛానల్ అనేది. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.